జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఇది కొంచెం ఇది జరుపున్నాను, ఇది కొద్దిగా జరుపు, వాళ్ళకి ఇబ్బంది అవుతున్నాడు, ఇంకా కొంచెం జరపగలిగితే రైట్. ఓకేనా? బాగున్నారా అందరూ? రాంగ ఇవాళ సంకట చతుర్థి అని మన మిత్రులు చెప్తే గణేష్ గడ్డ వినాయక దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన. అయితే ఆడ గుళ్ళో దండం పెట్టుకుందాం ఇవాళ సంకట చతుర్థి కదా అనిపోతే చాలా మంది కలిసిండ్రు. అందరూ ఏమంటున్నారంటే, అన్న మళ్ళొచ్చేది కేసీఆర్ గవర్నమెంట్, మళ్ళొచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని ఆ గుళ్ళో లైన్లో నిల్చున్నటువంటి వాళ్ళు, ఆ గుళ్ళో కనబడ్డ అందరూ కూడా మళ్ళా మనదే 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 అంటున్నారు. అంటే వినాయకుడి సాక్షిగా మన గణేష్ గడ్డ వినాయక టెంపుల్లో ఈరోజు ప్రజల మాట అది. నేను ముందు పోతాను కూడా అనుకోలే, దగ్గరికి వచ్చినాక మనోళ్ళు సంకట చతుర్థి అంటే కారాపుకొని ఆ వినాయకుడు దండం పెట్టుకొని వచ్చిన మీ దగ్గరికి. చాలా సంతోషం. గౌరవనీయులు మన సంగారెడ్డి శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు మిత్రులు శ్రీ చింతా ప్రభాకర్ గారికి, మాజీ మంత్రివర్యులు సోదరిమణి నర్సాపూర్ శాసనసభ్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారికి, మన ఉమ్మడి మెదక్ జిల్లా మెంబర్షిప్ కోసం పార్టీ తరఫున ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్రులు గ్యాదర్ బాలమల్లి గారికి, గౌరవ శాసనసభ్యులు జహీరాబాద్ మాణిక్రావు గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు క్రాంతి గారు, శశిధర్ రెడ్డి గారు, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మామిళ్ళ రాజేందర్ గారు, పట్నం మాణిక్యం గారు, మన డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు, చంద్రగౌడ్ గారు, విజయేందర్ రెడ్డి గారు, నరారెడ్డి గారు, డాక్టర్ శ్రీహరి యాదవ్ గారు, కాసాల బుచ్చిరెడ్డి గారు, గోవర్ధన్ నాయక్ గారు, శివరాజ్ పాటిల్ గారు, వరలక్ష్మి గారు, నాగరాజ్ గౌడ్ గారు, సునీత మనోహర్ గౌడ్ గారు, కొండలరెడ్డి గారు, చెర్యాల ప్రభాకర్, సరళ పుల్లారెడ్డి, మల్లగౌడ్, వెంకటేశ్వర్లు, చీల మల్లన్న, చక్రపాణి మధుసూదన్ రెడ్డి, విఠల్, గొల్ల ఆంజనేయులు, సుధీర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, సత్యనారాయణ, చాలా పెద్ద లిస్ట్ ఉందేమే, ఏమనుకోకుంది. గౌరవ కౌన్సిలర్లు, మహిళా నాయకులు, మాజీ కౌన్సిలర్లు, ముఖ్యంగా గౌరవ సర్పంచులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, పిఏసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నా నమస్కారం. మా షేక్ సాబేర్ గారికి, గౌరవ మా జర్నలిస్టులకు కూడా, సంగారెడ్డి జర్నలిస్టులందరికీ కూడా నమస్కారం. ఇవాళ ముందు ఒక విషయం మాట్లాడి నేను సరళకు పోతా. ఇక్కడ కూర్చున్నా ఇప్పుడే అక్కడ జూపల్లి కృష్ణారావు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిండు. జర ఒక 2 నిమిషాలు రాజకీయం మాట్లాడి మన కథలకు వస్తాయి. ఇక నేను మాట్లాడాలనుకున్న అసలు ఇవాళంతా ఎస్ఐ మాట్లాడదామని వచ్చిన, కానీ ఆడ డ్యామేజ్ కంట్రోల్ నిన్నంతా ఆగమైపోయారు కదా కాంగ్రెస్ వాళ్ళు. గోల్ కొడతామనుకుంటే సెల్ఫ్ గోల్ అయిపోయింది నిన్న. ఇంకా ఏం చేయాలో అర్థం కాక డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేసిండు. అది కూడా ఏమైందంటే పప్పులో కాలేసాడు మళ్ళా. ఇప్పుడు మళ్ళొక్కసారి అలా బట్టలు ఇప్పే పని పెడతాయి. అది మా సంగారెడ్డి జర్నలిస్టుల సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, మా సంగారెడ్డి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సాక్షిగా వాళ్ళ కథ ఏందో, వాళ్ళ మాటలు ఏందో, వాళ్ళ లెక్క ఏందో ఒక్కసారి చెప్పుదామని అనుకుంటున్నాయి. సరే, నిన్నేమైందో మీరు అందరు చూసినారు. 2 భాగాలు, కానీ ఒకటి వాళ్ళ జూపల్లి మళ్ళీ మాట్లాడిందని ఆయన సంగతే చెప్తా. నిన్న జూపల్లి కృష్ణారావు గారు మన కేటీఆర్ గారు మాట్లాడితే
11 గంటలకు తెలంగాణ భవన్ వస్తున్నా, చూసుకుందాం, నేను చెప్పింది తప్పైతే అప్పుడే అక్కడే రాజీనామా చేసిపోతా అని డైలాగ్ కొట్టిండా. నేను వాస్తవానికి సిద్దిపేటలో ప్రోగ్రాం ఉండే నాకు. సరే కేటీఆర్ గారు ఫోన్ చేసి జూపల్లి వస్తుంది కదా, మీరు కూడా రండి, మీరు ఆర్థిక మంత్రి, మీరైతే బరాబర్ ఉంటుంది రండి అంటే నేను బయలుదేరి ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ పోయినా. జూపల్లి 11 బజే వస్తాడు కదా, నేను 10 బజేకి పోయి కూర్చున్నా. ఇక వస్తాడేమో మంచిగా శాలువా కప్పి బోకే ఇచ్చి మంచిగా మాట్లాడదామని కూర్చున్నాం. వచ్చిందా మరి? రాలేదు. చెప్పుడేమో సవాలేమో నేనే తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు. ధైర్యం జాలినట్టుంది. తోక ముడిచిండు. నేను భవన్కు రాను, అసెంబ్లీ ముంగట అమరవీరుల స్తూపం కాడుంటే గిడికే రాంద్రి అన్నాడు. సరే నువ్వు మాట మార్చినావు, తోక ముడిచినావు, కానీ మేమెందుకు పోతాం? మంచిదని బయలుదేరా. నేను ఇక బయట మంచిది వస్తున్నా గన్ పార్క్ కానీ బయలుదేరా. బయలుదేరితే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి అరెస్ట్ చేసి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా మళ్ళా మీడియా సాక్షిగా జూపల్లికి ఒక కుక్ చేసిన, మంచిగా స్టిక్కర్ అక్కేసిన, జూపల్లి రమ్మంటివి నీ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆపి మరి ఈడికే రా పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం, నీ పోలీసులే కదా, నీ గవర్నమెంటే కదా, దమ్మంటికి రా అని చెప్పిన. వచ్చిందా? రాలే. అంటే రాకుండా మళ్ళీ ఇప్పుడు ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం రాసి నాకు వాట్సాప్లో పెట్టిండు ఫోన్లో. చదివి అలా కూర్చొని గదే చదువుతుంటే అప్పటి నుంచి ఆ ఉత్తరం చదివిన. ఇక ఆ ఉత్తరం ఏందో, ఆ కథ ఏందో, ఆయన సంగతి ఏందో ఒక్కసారి మీ ముగ్గురు చెప్దామని అనుకుంటున్నా. ఇక సరే నిన్నేమైందో మీకు తెలుసు. ఆయన పూటకో సవాలు, రోజుకో అడ్రస్. మొదలేమో నేనే భవన్కి వస్తున్నా అన్నాడు, మళ్ళీ ఏమో లేదు లేదు అమరవీరుల స్తూపం అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటున్నాడు. అంటే పూటకో సవాలు, రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇవాళ ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. సరే ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు నువ్వు రా అన్నాడు. మేము వచ్చిన రోజు ఏంటో నేనేమన్నాడు, నువ్వు కాదు కేసీఆర్ రావాలి అన్నాడు. మేము వచ్చిన రోజు అంటే కేసీఆర్ రావాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాట మార్చుతుండు. ఇవన్నీ ఇంకో మాట అనండి. నిన్న నేను చాలా సీనియర్, 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఈ కేసీఆర్ హరీష్ రావు, సారీ కేటీఆర్ హరీష్ రావు వస్తానా, నేను రాను కేసీఆర్ వస్తేనే వస్తాను తప్పించింది. అంటే ధైర్యం జాలలే. 5 దగ్గర పనిచేసిన నేను చాలా సీనియర్ మంత్రి అన్నాడు. నీ సీనియర్ కథ ఏందో నీ కథ ఏందో ఇప్పుడు చెప్తా. ఇక ఉత్తరం రాసింది, నాకు ఉత్తరం వాట్సాప్ లో వచ్చింది. మీరు జరగాలి భయ్, మొత్తం స్క్రీన్ ఎవరు అడ్డం ఉండదు, స్క్రీన్ లో చూపిస్తాను సంగతి. ఉత్తుత్త మాటలు చెప్పా, ఒక వీడియో చూపించి చెప్తా. ఇక బతలిపాలి జరుగురి, మొత్తం జరుగురే బిడ్డ, మీరు కూడా జరగాలి భయ్. అరే జరగలేదు, స్క్రీన్కి అడ్డం అవుతారు, గన్మెన్లు గిన్నెలు అంతా జరగాలి. ఇది మనం చూసింది కాదు, మొత్తం తెలంగాణ చూడాలి. రైట్. జూపల్లి కృష్ణారావు ఇవాళ ఉత్తరంలో ఏం రాసింది అంటే, బాబు మీరు కూడా జరగాలి బిడ్డ, వెంట వాళ్ళ కూర్చు బుద్ధిమంతులు వాళ్ళు కూర్చున్న వాళ్ళకి గెలవాలి కదా బిడ్డ, జర ప్లీజ్. ఇవన్నీ ఆమె కింద కూర్చోడు, ఏమనుకోకపోతే ఎంత జరుగుతుంది. మీకు కనబట్టలేదా? మీరంతా ఇక తప్పలే ఏమనుకోలేదు. ఇక జరుగుతుంది వాళ్ళ కనబడతారు. చలో అన్న నూరా వాళ్ళు కొట్టారు. రైట్ బిడ్డ, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మంచిగా 4 మంచి తెచ్చుకోండి. నాకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇన్ని రోజుల పాటు ఆయన చాలా సీనియర్ మంత్రి, 5 దగ్గర పనిచేశాడు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇవాళటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు 1,77,058 కోట్లు అని చెప్పిండు. జూపల్లి ఉత్తరం చూపిపోయి నాకు రాసింది ఇవాళ. ఇది జూపల్లి నాకు రాసిన ఉత్తరం. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే. సరే, అదే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అసలు కలిపి 2,681 కట్టినాయి అన్నాడు. ఇది జూపల్లి ఉత్తరం, నాకు వాట్సాప్ లో ఉన్న ఉత్తరమే. ఇప్పుడు అది పంపించి స్క్రీన్ మీద పెట్టినా. ఎంత అప్పు చేసిందంటే కాంగ్రెస్ ఎంత 1,77,058 కోట్లు అని జూపల్లి నాకు ఇలా ఇప్పుడు రాసిన ఉత్తరం. ఇప్పుడే నా ఫోన్లో ఉన్నది. ఆ ఫోన్లోకి వెళ్ళి తీసి పెట్టినా. ఇక నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల అప్పులు చేసింది. టీజీఐసీ అప్పు చేసింది, హెచ్ఎండిఏ అప్పు చేసింది, భూములు అమ్మింది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో తెచ్చింది, ట్రాన్స్కోలో తెచ్చింది, డిస్కామ్ లో తెచ్చింది. అవన్నీ లెక్క తీస్తే 4.5 लाख కరోడ్ అవుతుంది. కానీ అఫీషియల్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చిన అప్పులు ఒక్కసారి చూపిస్తే అది చూపి బాబు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏ రోజు ఎన్ని అప్పులు తెచ్చింది, జర పెద్దగా చేసి కింది కానీ పైకి పోదా ఉందాం. ఏ రోజు డైలీ డేట్ వైజ్ తెచ్చినాయి. జర పెద్దగా అవుతుందా? స్క్రీన్ పెద్దగా అయితే కాదా? ఓకే. ఫస్ట్ చూడండి, డిసెంబర్ 12, 2023. అంటే కాంగ్రెస్ వచ్చింది డిసెంబర్ 7, 2023. డిసెంబర్ 12, 2023 నాడు 500 కోట్లు. డిసెంబర్ 19, 2023 నాడు 500. ఇది పైకనిగా అట్లా ఒక్కొక్క డేట్ మొత్తం తెచ్చుకుంటూ లాస్ట్ అప్పు ఎప్పుడు తెచ్చింది? జూన్ 30, 2026. ఇవాళ ఎంత డేటు? జూలై 3 తారీఖు. లాస్ట్ అప్పు ఎప్పుడు తెచ్చిందంటే జూన్ 30, 2026 నాడు 2,000 కోట్ల అప్పు తెచ్చిండు. అది 175వసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెచ్చిన ఎఫ్ఆర్బిఎం అప్పు. మొత్తం కూడితే ఎంత అవుతుందా? 1,86,067 కోట్లు. ఇది నాది కాదు స్టేట్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరెవ్వరు పోయి గూగుల్లో పెట్టినా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎఫ్ఆర్బిఎం అప్పు ఎంత అని గూగుల్ అడిగినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ పోయి చూసినా ఎంతుంది అప్పు? 1,86,087 కోట్లు. మరొకసారి చూపని పెట్టు. జూపల్లి పెట్టు. ఇది 1,86,000 ఏం చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జూపల్లి ఏం చెప్పిండు అంటే 10,000 కోట్లు మింగిందా? ఇది ఒక్క ఎఫ్ఆర్బిఎం అప్పు. అన్ని కలిపితే కథ వేరు. ఇంకొక డాక్యుమెంట్ చూపిస్తాయి. ఇక రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో నేను గట్టిగా పట్టుకున్నా, నువ్వు చాలా అప్పులు చేసినావని మాట్లాడంగా డేట్ కూడా చెప్తా. మీరు అసెంబ్లీ గూగుల్ కోసి కొట్టండి. మార్చి 18, 2026 అసెంబ్లీలో మేము గట్టిగా నిలదీస్తే రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో చూపిస్తా. మార్చి 18, 2026 నాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా గవర్నమెంట్ 27 నెలల్లో చేసిన అప్పు 3,47,000 కోట్ల 294 కోట్లు అని చెప్పింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాట 3,47,294 కోట్లు అప్పు చేసినాము అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిండు. ఈ మాట 5 నెలల కిందిది. ఇంక 5 నెలలు కలిపితే 4.5 లక్షలు అవుతుంది. 5 నెలల కిందనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు అధ్యక్ష. మేము తెచ్చిన అప్పుతో ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. జూపల్లి ఎంత చెప్పింది కదా? ఎంత? నలభై జూపల్లి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 3,47,000. అది ఎన్ని రోజులల్లో? 27 నెలల గవర్నమెంట్. అంటే ఇది ఏ తారీఖు చెప్పిందంటే జూన్ 18 నాడు చెప్పిన మాట. సారీ, మార్చి 18 నాడు చెప్పింది. ఇవాళ ఎంత డేటు? జూలై 3.
అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు అయింది కదా. ఇంకే 4 నెలలు కలిపితే 400 లక్షలు అవుతుంది. 4 నెలల కిందనే రేవంత్ రెడ్డి 3,47,294 కోట్లు అప్పు చేసిన అని ఎక్కడో చెప్పలే, నిండు అసెంబ్లీలో చెప్పిండు. మరి జూపల్లి ఏమంటుంది 1,77,58 కోట్లు. ఇప్పుడు ఎవరిని కరెక్టు? రేవంత్ రెడ్డి కరెక్టా, జూపల్లి కరెక్టా? మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే 1,86,000 ఉంది, అన్ని కలిపితే 3,47,000 చేసిన అని రేవంత్ రెడ్డి చెప్పిండు. జూపల్లి ఏమన్నాడు? అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు చేయాలి రాజీనామా? 13 బిడ్డలైతే, పౌరుషం ఉంటే, సీను నెత్తులుంటే తక్షణమే రాజీనామా చేయిస్తారు జూపల్లి. ఇక అసలు విషయానికి వస్తా. ఇది దొరికిందా ఇప్పుడు? బట్టలు ఇప్పుడే మా బరాబర్ రైట్. నెక్స్ట్ విషయం చెప్తారు. ఇక రెండవ మాట ఏమన్నాడు? మనం తయారుగా అనుకున్నారు, వాళ్ళు ఆడ చెప్తే అర్ధగంటలో బయట పెట్టాం మనం, ఒకటే అర్ధగంటల. రెండో ముచ్చట, బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల అప్పు చేసిందని మన మీద బట్టగాల్సి మీద వేస్తున్నారా? అప్పుడేమో అసెంబ్లీ ఎన్నికల ముందు బట్టి విక్రమార్క ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. అరే గిన్ని గ్యారంటీలు చెప్తున్నారు మీరు, 4,000 పింఛన్ అంటున్నారు, మహిళలకు 2,500 అంటున్నారు, 15,000 రైతు బంధు అంటున్నారు, గింతగానని చెప్తున్నారు. ఎట్లయితే ఈ పైసలు ఉంటాయా అని ఒక విలేకరు అడిగాడు. అడిగితే బట్టి గారు ఏమన్నాడు? అరే మాది 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీని, పైసలు ఎట్లా సంపాదించాలో మాకు తెలుసు, ప్రజలకు ఎట్లా ఇవ్వాలో మాకు తెలుసు అని డైలాగ్ కొట్టినప్పుడు. ఇప్పుడేమంటారు? చెయ్యశాతగాక నడపశాతగాక అబద్ధాలు చెప్పి 8 లక్షల కోట్ల అప్పని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను గీడ మాట్లాడు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాట్లాడు కాదు, నిండు అసెంబ్లీలో మిస్టర్ జూపల్లి నువ్వు కాదు, నీ ఆర్థిక మంత్రిని, నీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని కలిగి పారేసిన. నువ్వేందో చర్చ అంటున్నావు, గీడేని చర్చ. అసెంబ్లీలో మాట్లాడినా నిన్ను, నీ ముఖ్యమంత్రిని, నీ ఉప ముఖ్యమంత్రిని, ఆర్థిక మంత్రిని, మొత్తం నీ క్యాబినెట్ ను, నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి నిండు అసెంబ్లీలోనే బీఆర్ఎస్ పార్టీ ఎఫ్ఆర్బిఎం కింద, కార్పొరేషన్ల కింద అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు అంత కలిపి 4,17,000 కోట్లు మాత్రమే. తప్పైతే ఇక్కడే చెప్పండి, మాట్లాడదాం, నేను రెడీ అని లెక్కలన్నీ కూడా పూసగుచ్చినట్టు అసెంబ్లీలో చెప్పిన. అసెంబ్లీలో చెప్తే ఒక్కళ్ళు ఎవరే తలకాయలు కిందికేసుకున్నారు. అరే ఇప్పటికన్నా 7 లక్షలు 8 లక్షలని అడ్డగోలు కూతలు బయలుదేరి, నేను అసెంబ్లీలో మిమ్మల్ని కూర్చోబెట్టి ఇక్కడనే లెక్క చెప్తున్నా. కార్పొరేషన్ అప్పులు, ప్రభుత్వం తెచ్చిన అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అన్ని కలిపి 4,17 అని నిండు అసెంబ్లీలో చెప్పిన. ఒకవేళ నా లెక్క తప్పైతే మీదే గవర్నమెంట్, మీకు అధికారులు ఉన్నారు, వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆర్థిక మంత్రి ఉన్నాడు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం అని అసెంబ్లీలో లేచి బల్ల బుద్ధి చెప్తే ఒక్కడు మాట్లాడలే. ఒక్కసారి గా వీడియో చూద్దాం. ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, ఇంక్లూడింగ్ ఎఫ్ఆర్బిఎం లోన్, కాళేశ్వరం లోన్, మిషన్ భగీరథ లోన్, కార్పొరేషన్లు అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టేది కూడా కలుపుకొని 4,17,000 మాత్రమే. దీని మీద ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్ కైనా, ఎక్కడ బహిరంగ చర్చకైనా, ప్రజల మధ్యనైనా, శాసనసభలోనైనా ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్. అధ్యక్ష అధ్యక్ష ఈ పాలన, వీళ్ళ 2 ఏళ్ల పాలన, ఈ 2 ఏళ్ల పాలనలో అధ్యక్ష 2025-26లో బడ్జెట్ లో ఏం పెట్టారంటే 67,339 కోట్లు అప్పు తీసుకున్నామని పెట్టారు. అది యాజ్ ఆన్ February 28 పెట్టినారు. బట్ యాజ్ ఆన్ టుడే, ఈ రోజుకు 88,840 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఎఫ్ఆర్బిఎం అప్పులు, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు అన్ని కలిపితే 1,77,794 కోట్లు. ఒక్క ఈ ఇంకా 10 రోజులు ఉంది.
ఈ ఒక్క సంవత్సరమే మీరు చేసిన అప్పు 1,77,794 కోట్లు. ఇంత చాలా ఉన్నది. ఒకటే కాదు 1,77,000. 2 ఏళ్ళ నిండే వరకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 3,47,000 అయింది. ఇప్పుడు లెక్క తీస్తే 4.5 లక్షలు అయింది. మరి జూపల్లి ఏమన్నాడు? అరే నువ్వేమో సీనియర్ మంత్రి అంటూ నా అంత తెలివి ఎవరికి లేదంటూ నీ గవర్నమెంట్ ఎంత అప్పు చేసిందో కూడా తెలియని చాతగాని మంత్రి నువ్వు. అబద్ధాలు మాత్రమే మాట్లాడే మంత్రి. ఇంకా నువ్వు చర్చ నీతో మాట. నేను ఉత్తగా మాట్లాడలే కదా, అసెంబ్లీ లెక్క చూపినా, నీ రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క చూపినా. ఇంకా ఇంకా మంచి సాక్ష్యం చెప్తా. నీది కాదు నాది కాదు. ఈ రాష్ట్రాలు ఎంత అప్పు చేస్తాయి ఆ డాక్యుమెంట్ ఉన్నదే, కాగ్ రిపోర్ట్ ఉంటే రెడీ పెట్టుకున్నావు. నేను చెప్పలే నీకు మొదలు చూడు. రాష్ట్రాలు నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పుడు, బీఆర్ఎస్ చెప్పుడు కాదు. ఈ దేశంలో ఏ రాష్ట్రం ఎంత అప్పు చేసింది, ఎట్లా నడుస్తుంది అనేది కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అథారిటీ. వాళ్ళు మొత్తం లెక్కలు తీస్తారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది కాగ్ అంటారు, షార్ట్ ఫామ్ లో కాగ్ రిపోర్ట్ అంటారు. 2023-24 కాగ్ రిపోర్టు ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ కాగ్ రిపోర్ట్ లో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు కేవలం 4,15,000 కోట్లు మాత్రమే అని కాగు కూడా చెప్పింది. అది అసెంబ్లీలో పెట్టింది కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు నువ్వు 8 లక్షలు అంటున్నావు కదా, మరి ఆ కాగు రిపోర్టు 4,15,000 అసెంబ్లీలో పెట్టినప్పుడు ఈ రిపోర్టు తప్పు అని రాష్ట్ర ప్రభుత్వం కాగు ఉత్తరం రాయాలి కదా. 2 సంవత్సరాలైనా ఎందుకు ఉత్తరం రాయలే అంటే బరాబర్ నేను చెప్పిన 4,17 నేను చెప్పిన 4,15 అని కాగు చెప్పింది. అందుకే 2,000 కోట్లు కాగు తక్కువనే చెప్పింది తప్ప ఎక్కడ ఎక్కువ చెప్పలేదు. అంటే ఈ కాంగ్రెస్ చాతగాక ప్రభుత్వాన్ని నడపలేక బీఆర్ఎస్ మీద నెపం నెట్టి అబద్ధాలతోని గోబల్స్తోని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ క్లియర్ అయిందా? ఇప్పుడు ఇంకా 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 చూపాలి. ఇంకా ఏమైనా జిమ్మిక్కులు చేస్తావా? ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకో. నువ్వు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో చూసుకో. జూపల్లి గారు, నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్ లో మీకు వాట్సాప్ లో పంపుతున్నా. చదువుకో, రాజీనామా చెయ్యి అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. నువ్వు నాకు ఉత్తరం వాట్సాప్ లో పంపినావు కదా, నేను నీకు వాట్సాప్ లో పంపుతున్నా. నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో పంపుతా, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని అప్పులు చేసిండో పంపుతా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ రోజు ఎంత అప్పు నీ గవర్నమెంట్ తెచ్చిందో కూడా నీకు పంపుతున్నా. చదువుకో, చీమునెత్తుడుంటే రాజీనామా చేయమని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇది దీని సంగతిగా. ఇక మన దగ్గరకు వచ్చేద్దాం. ఇక సరిపోయింది ఇది, ఇంకా చెప్పాలా? ఇవాళ ఎస్ఐఆర్ మీద మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఏంది అసలు ఎస్ఐఆర్ ఏంది, ఏం చేయాలి మనం? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్. ఇలా మనందరం కూడా విన్నాం, పేపర్లలో చదివాం. బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేస్తే దీదీ ఓడిపోయింది. అదేవిధంగా తమిళనాడులో లక్షలాది ఓట్లు తీసేస్తే ఫలితాలు తారుమారైనాయి. అస్సాంలో లక్షల ఓట్లు తీస్తే ఫలితాలు తారుమారైనాయని మనం వింటా ఉన్నాం. మరి మనం కూడా అట్లా అయిదామా? అలర్ట్గా ఉండి, యాక్టివ్గా ఉండి మన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుందామా అన్న దానికే ఈ ఎస్ఐఆర్ మీటింగ్. ఏంటి ఎస్ఐఆర్ ఏంది? ఏం భయపడేది కూడా ఏమీ లేదు, సింపుల్. ఇలాంటి ఎన్యూమరేషన్ ఫామ్లు మీకు ఇంటింటికి ఈ ఎన్యూమరేషన్ ఫామ్లు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి 2 ఎన్యూమరేషన్ ఫామ్స్. ఎవరు ఇస్తారు? బూత్ లెవెల్ ఆఫీసర్. బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఎవరు? గ్రామాల్లో అంగన్వాడీ టీచర్, సదాశివపేట, సంగారెడ్డి పట్టణం అయితే మన ఆర్పీలు, మెప్మాలో ఉండేటువంటి ఆర్పీలు ప్రతి ఇంటికి 2 ఫాములు తెచ్చిస్తారు. ఇలా పెద్ద విషయం ఏం లేదు. ఇక్కడ ఎడం వైపు ఒక కాలం ఉంది, కుడివైపు ఒక కాలం ఉంది. ఏంటి 2 ఎందుకున్నాయి
అంటే 2002లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎడం వైపు నింపాలి, 2002లో ఓటు లేని వాళ్ళు ఈ కుడివైపు అప్లికేషన్ ఫామ్ నింపాలి. ఎందుకు మరి అసలు ఈ 2002 ఎందుకు వచ్చింది? ఈ ఎస్ఐఆర్ అనేది కొత్తది కాదు. భారత రాజ్యాంగంలోనే ప్రతి 20 సంవత్సరాలకు ఒక్కసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరపాలని నిర్ణయించింది. పోయినసారి 2002లో జరిగింది. ఇది 2002లో ఎస్ఐఆర్ జరిగింది. అందువల్ల 2002లో ఎస్ఐఆర్లో నీ ఓటు ఉన్నదంటే నువ్వు బరాబరే అని చెప్పి ఎక్కువ ఆలోచించకుండా సీదా ఓటు ఓకే చేస్తారు. అందుకోసం ఆ 2002లో ఉన్న వాళ్ళు ఎడం వైపు నింపవలను. మరి కుడివైపు ఏంది? ఇప్పుడు 2002లో పుట్టిన పిల్లగాడు ఇవాళ 2026 అంటే 24 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆయనకు కూడా ఓటు హక్కు వచ్చింది కదా, మరి అప్పుడు ఓటు ఉండదు కదా. అప్పుడు అటువంటి వాళ్ళము ఈ కుడివైపు నింపుతాం. నింపి 2002లో వాళ్ళ నాయనకు ఓటు ఉంటుంది కదా, నాయనకో నాయనమ్మకో అమ్మకో తాతకో ఎవరికో ఒకరికి ఉంటుంది కదా, వాళ్ళ వివరాలు తన వివరాలన్నీ నింపుతూ కింద మా నాయనకు ఓటు ఉండే 2002లో, మా నాయనమ్మకు ఉండే, మా తాతకు ఉండే, మా అమ్మకు ఉండే, ఎవరిలో ఒకరిది ఆ లింకు రాసేస్తే కుడివైపు నింపితే అది ఓకే అయిపోతుంది. 2002లో ఓటు ఉంటే ఓన్లీ ఎడం వైపే నింపుతాం. 2002లో లేకపోతే కుడివైపు నింపి ఎవరన్నా నీ కుటుంబ సభ్యుడితో నీ లింక్ చూపియాలి. అంటే నాయనదో నాయనమ్మదో తాతదో అమ్మదో ఎవరిదన్నా ఒక లింకు అన్నదో లింక్ చూపిస్తే దాంతో ఓటు ఓకే అయిపోతుంది. ఈ రకంగా ఈ అప్లికేషన్ ఫామ్ పెద్ద జటిలం కాదు, ఇది నింపాలి. అయితే కొన్ని ప్రశ్నలు వస్తాయి. అరే భయ్ నేను మొన్ననే ఓటేస్తే మున్సిపాలిటీలో సంగారెడ్డిలో నా ఓటు ఎవరు తీసేస్తాడు, 3 నెలల కిందనే ఓటెత్తి నేను నింపపో అంటాడు. కానీ ఎస్ఐఆర్ ఏంటంటే డేంజరు, నువ్వు 3 నెలల కింద మొన్న ఓటేసినా ఈ ఫామ్ నింపి ఇవ్వకపోతే నీ ఓటు ఉండదు. ఖచ్చితంగా ఈ ఫామ్ నింపాల్సిందే. నువ్వు 30 సార్లు ఓటేసినా 3 నెలల కింద ఓటేసినా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈ దరఖాస్తు ఫామ్ నింపుతేనే నీ ఓటు కొనసాగుతుంది, లేదంటే నీకు ఓటు హక్కు ఉండదు. ఇది అర్థమయ్యేటట్టుగా ఓటర్లకు మనం వివరించాలి. మీరందరు ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఉన్నారు. ఏంటి బూత్ లెవెల్ ఏజెంట్లు మీ బాధ్యత ఏంది? అరే మన గవర్నమెంట్ లేదు కదా వాళ్ళు రానిస్తారా? మరి ఢిల్లీలో బీజేపీ ఉండే, ఈడ కాంగ్రెస్ ఉండే, మరి మనం రానిస్తారా? బరాబర్ రానియాలి. ఇది ఎన్నికల కమిషన్ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు. బూత్ లెవెల్ ఏజెంట్ కూడా ఇంటింటికి పోవచ్చు, బూత్ లెవెల్ ఆఫీసర్తో కలిసి మీరు ఇంటింటికి వెళ్ళవచ్చును. ఎవరైనా ఓటర్కు అర్థం కాకపోతే మీరు సహాయం అప్లికేషన్ ఫామ్ నింపడంలో కూడా మీరు సహకారం అందించవచ్చును. అందువల్ల మీ రైట్ ఇది. ఇట్స్ యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా భారత రాజ్యాంగము, కేంద్ర ఎన్నికల కమిషన్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా ప్రతి బూత్కు ఒక ఏజెంట్ను నియమించుకునేటువంటి అవకాశం కల్పించింది. అందుకే మీరు బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటాడు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. ఆఫీసర్ గొప్పనా ఏజెంట్ గొప్పనా? ఏజెంటే గొప్ప. నువ్వు సంతకం పెట్టకుండా ఆ డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ కాదు. ఫైనల్గా నువ్వు సంతకం పెడితేనే అది డ్రాఫ్ట్ లిస్టు ఆగస్టు 1వ తేదీన పబ్లిష్ అవుతుంది. ఫైనల్లీ యూ హ్యావ్ టు అప్రూవ్ ద లిస్ట్. అందువల్ల మీరు ఎంత క్రియాశీలకంగా ఉంటే మన ఓట్లు అంత భద్రంగా ఉంటాయి. మీరెవరు? కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, మన కార్యకర్తల కుటుంబ సభ్యులు, చింతా ప్రభాకర్ గారి అభిమానులు, ఇక్కడ ఉండే నాయకుల కుటుంబ సభ్యులు, మీ అభిమానులు, సర్పంచులు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, మీ అందరి ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మీ అభిమానులు ఉంటారు. మీ వాళ్ళందరి ఓట్లు పోకుండా అప్లికేషన్లు నింపి మనం ఇప్పించేటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. మైనార్టీస్లో కొంత భయం ఉంది, మా ఓట్లు తీసేస్తారేమో. ఇందులో మైనార్టీ లేదు, మెజార్టీ లేదు. దరఖాస్తు భరో, आपका वोट बराबर रहेगा, कोई भी नहीं निकाल सकता. दरखास्त भरना आपका जिम्मेदारी है, पूरा डिटेल्स देना आपका जिम्मेदारी है. कोई भी आपका वोट नहीं निकाल सकते. कैसा निकालते हम देखेंगे. आप कोई चिंता मत करिए, आप कोई चिंता मत करिए. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇలా పద్ధతి మనం దరఖాస్తు నింపకపోతే ఓటు పోతుంది. అది మెజారిటీయా మైనారిటీయా ఎవరిదైనా పోతుంది. నింపాలి అప్లికేషన్. మరి అప్లికేషన్ నింపేటప్పుడు సిరిగిపోయింది,
అప్లికేషన్ పోయింది, లేదా జిరాక్స్ చేసి నింపుతా అంటే నడవది. ప్రతి అప్లికేషన్ మీద కూడా ఒక కోడ్ ఉంటుంది. అందువల్ల ఇచ్చిన దరఖాస్తే నింపాలి తప్ప ఇది పోయింది నేను పక్కన జిరాక్స్ తెచ్చుకొని దాంట్లో నింపుతా అంటే నడవదు. అది దరఖాస్తులు పోడగొట్టుకోవద్దు, చాలా భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా రాసేటప్పుడు తప్పు పోతే కూడా వైట్నర్ పెట్టి తెల్ల ఇంకు పెట్టి దాని మీద మళ్ళీ రాయొచ్చు. రెండు ఉంటాయి కదా, ఒకటి నీ దగ్గర ఉంచుకోవాలి, ఒకటి వాళ్ళకి ఇవ్వాలి. నీ దగ్గరది ఖరాబ్ అయినా వాళ్ళకి రాసేది బరాబర్ రాసి ఇచ్చేస్తే అయిపోతుంది, అంతే తప్ప ఇక ఏదైనా ఎక్సెప్షన్ జనరల్గా మళ్ళీ దరఖాస్తులు ఇయ్యరు. ఇక అది ఏదైనా ఇల్లు కాలిపోయిందనో ఏదైనా సరి అయినటువంటి కారణం చూపి తప్పనిసరి పరిస్థితుల్లో పోయిందంటే మళ్ళీ అదే కోడుతోని నీకు ఇంకో దరఖాస్తు ఇవ్వాలంటే మీ రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకుంటే అప్పుడు వస్తుంది, అంత ఈజీగా రాదు. అందువల్ల మీరు దరఖాస్తులు భద్రంగా పెట్టుకోవాలి, వాటిని నింపి ఎంత వీలైతే అంత తొందరగా తిరిగి మన బూత్ లెవెల్ ఆఫీసర్కు ఇచ్చేయాలి. ఒక బూత్ అంటే ఎన్ని ఓట్లు ఉంటాయి? 600, 700, 800 ఓట్లు ఉంటాయి. 800 ఓట్లుంటే ఎన్ని ఇండ్లు ఉంటాయి? ఇంటికి 4 వేసుకున్న 200 ఇండ్లు ఉంటాయి, అంతే కదా. 200 ఇండ్లు మనకు నెల రోజులు టైం ఉంది. ఇలా 3 తారీఖు అయిపోయింది, ఆల్రెడీ 8 రోజులు. 25 తారీఖు లాస్ట్, జూలై 25 లాస్ట్ డేట్. జూలై 25లోగా ఈ అప్లికేషన్లన్నీ నింపి ఇవ్వాలి. మీరేమనుకుంటారు, అరే లగ్గాలు ఉన్నాయి, పెళ్లిళ్ళ సీజన్ ఉంది, మెల్లగా చేద్దాం. ఇవాళ 3 తారీఖు కదా, ఇంకా 22 రోజులు ఉన్నది. మెల్లగా చేద్దాం అంటే లాస్ట్కి ఆగమవుతుంది. జపన చేద్దాం తొందరగా మన పని ఖతం పట్టుకుందాం అన్నట్టు పని చేయాలి తప్ప 25 తారీఖు ఇంకా టైం ఉన్నది అంటే ఆగమవుతుంది. అందువల్ల బూత్ లెవెల్ ఏజెంట్లు, గౌరవ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, సిట్టింగ్ కౌన్సిలర్లు మీరు చొరవ చూపి తొందరగా ఈ అప్లికేషన్లన్నీ నింపి ఇచ్చినట్టయితే మన పార్టీ రేపు బలంగా ఉంటుంది. సపోజ్ మా బుచ్చిరెడ్డి గారు అక్కడ కూర్చున్నారు, నేను సిడిసి చైర్మన్, జిల్లా అధ్యక్షుడిని ఉంటే వెనకట నా ఓటు ఎవరు తీసేస్తారంటే తీసేస్తారు, నువ్వు అప్లికేషన్ నింపకపోతే తీసేస్తారు. ఇప్పుడు బుచ్చిరెడ్డి గారు కూడా ఆయన నింపాలి. ఇప్పుడు ఇంకో బుచ్చిరెడ్డి కొడుకు హైదరాబాద్లో నౌకరీ చేస్తుండే, ఇడు ఉంటలేడు, ఆయనకు కూడా ఓటు వచ్చింది, పెద్దోడు అయిండు. మరి ఏం చేయాలి? బుచ్చిరెడ్డి కొడుకు రాకపోతే మరి ఆ ఓటు ఉంటుందా పోతుందా? దీంట్లో ఒక అవకాశం ఉంది. మీ పిల్లలు ఎవరైనా బెంగళూరులోనో, చెన్నైలోనో, ఢిల్లీలోనో, హైదరాబాద్లోనో, దుబాయ్లోనో, అమెరికాలోనో, వేరే దేశంలో, వేరే రాష్ట్రంలో ఉంటే కొడుకు ఏం చేయొచ్చు అంటే ఈ కుడివైపు, ఎడం వైపు కాకుండా కుడివైపు బుచ్చిరెడ్డి గారు ఆయన కొడుకు వివరాలన్నీ నింపి కింద బుచ్చిరెడ్డి సంతకం పెట్టి తండ్రి అని బ్రాకెట్లో రాస్తే కొడుకు ఓటు కూడా టిక్ అయిపోతుంది. అర్థమైందా? సపోజ్ ఒక ఆడామ ఉంది, వాళ్ళ భర్త దుబాయ్లోనో, సౌత్ ఆఫ్రికాలోనో, లండన్లోనో, అమెరికాలోనో ఉద్యోగం చేస్తుండే, ఆమె ఇక్కడ ఉన్నది. ఆమె భర్త వివరాలన్నీ రాసి కింద సంతకం పెట్టి భార్య అంటే భర్త ఓటు కూడా టిక్ అయిపోతుంది. సో అట్ల వల్ల మనిషి లేకపోయినా ఇంటి యజమాని అంటే ఇంట్లో పెద్దవాళ్ళు, తల్లి కానీ, భర్త కానీ, తండ్రి కానీ, వాళ్ళు వివరాలు రాసి నింపినట్టయితే ఆ ఓటు కూడా ఓకే అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లా చాలా జాగ్రత్తగా మీరు మంచిగా పనిచేసుకుంటే ఓట్లు ఎక్కడా పోవు. అయితే జెండా ఇప్పుడు సంగారెడ్డి ఉన్నది. సంగారెడ్డి ఉంటే ఏమవుతుంది? మొన్నటిదాకా కొండాపూర్లు ఉండే, పిల్లల చదువుల కోసం సంగారెడ్డికి వచ్చిండు. కొండాపూర్లో ఓటు ఉన్నది, సంగారెడ్డిలో ఓటు ఉన్నది. మళ్ళీ ఏమైంది? కొడుకు హైటెక్ సిటీలో జాబ్ వచ్చింది, హైదరాబాద్ పోయిండ్రు, అక్కడ కూడా ఓటు రాయించుకున్నారు. ఇప్పుడు ఏమైంది? కొండాపూర్లో ఓటు ఉంది, సంగారెడ్డిలో ఓటు ఉంది, హైదరాబాద్లో ఓటు ఉంది. ఇప్పుడు ఎస్ఐఆర్లో ఒక్క దగ్గరనే ఉండాలి. ఆయనని అడుగుతారు, మరి నువ్వు ఎక్కడ ఉంటావు అని కొండాపూర్లో ఉండే బూత్ లెవెల్ ఆఫీసరు ఫోన్ చేసి అడగచ్చు, సంగారెడ్డి బూత్ లెవెల్ ఆఫీసరు ఫోన్ చేసి అడుగుతారు, హైదరాబాదు బూత్ లెవెల్ ఆఫీసరు అడుగుతారు. వాళ్ళ ఇష్టం. కొండాపూర్లో రాయించుకుంటా అంటే ఈ 2 ఓట్లు పోతాయి, సంగారెడ్డి పోతుంది, హైదరాబాద్ పోతుంది, ఒక కొండాపూర్లో మిగులుతుంది. లేదు నేను హైదరాబాద్లో ఉన్న ఇన్నే రాసుకుంటా అంటే సంగారెడ్డిలో పోతుంది, కొండాపూర్లో పోతుంది, హైదరాబాద్లో మిగులుతుంది. అంటే ఒక్కొక్కరికి డబుల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ సంగారెడ్డిలో మొన్నటిదాకా గణేష్ గడ్డకున్నారు, గణేష్ గడ్డకెళ్ళి ఐబీ ఆఫీస్ పక్కకు వచ్చిండ్రు, ఆడికెళ్ళి కొత్త బస్ స్టాండ్ దగ్గరికి మారిండ్రు, 3 ఇండ్లు కిరాయికి మారిండ్రు. గణేష్ గడ్డలో ఓటు ఉన్నది, కొత్త ఐబీ ఆఫీస్ కాడ ఓటు ఉన్నది, కొత్త బస్ స్టాండ్ కాడ ఓటు ఉన్నది. ఈ ఎస్ఐఆర్లు ఏమవుతుంది? నేను అడుగుతారు, ఆటోమేటిక్గా నువ్వు ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ కాడ కిరాయికి ఉన్నావు సంగారెడ్డిలో,
అందువల్ల నీ ఓటు ఇక్కడనే రాయించుకొని గణేష్ గడ్డది ఐబీ ఆఫీస్ కాడికి తీసేస్తారు. ఓన్లీ ఈ ఒక్క దగ్గర ఓటు ఉంటుంది. అంటే డబుల్ ఓట్లు త్రిబుల్ ఓట్లు ఉంటే పోయి ఒక్క ఓటే మిగులుతుంది. ఊర్లో సంగారెడ్డిలో ఉంటే ఊర్లో పోతుంది, సంగారెడ్డిలో మాత్రమే మిగులుతుంది. లేదు నువ్వు ఊళ్ళో ఉంచుకుంటా అంటే సంగారెడ్డిలో తీసేస్తారు, ఊళ్ళో మాత్రమే ఉంటుంది. ఇట్లా ఈ 20 ఏళ్లలో కొంతమంది అటు పట్టణాల్లో ఊర్లలో ఉండడం, పట్టణాల్లో ఇల్లు కాల్ చేసి 2 ఇండ్లు 3 ఇండ్లు మారితే 3 చోట్ల ఓట్లు ఉండడం అనేటువంటిది జరిగింది. ఈ ఎస్ఐఆర్లో ఆ వడపోత చేసి ప్రతి మనిషికి ఓటు హక్కు ఉండాలి, ఒకే ఓటు హక్కు ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఆంధ్రాలో ఓటు రాసుకున్నారు, సంగారెడ్డిలో రాసిండ్రు. ఇప్పుడు నడవదిగా అయితే ఆంధ్రలోనే పెట్టుకో, లేకపోతే సంగారెడ్డిలోనే పెట్టుకో. ఇప్పుడు కొంతమంది మనకు బీహార్కి వెళ్ళి పనిచేయడానికి వచ్చిండ్రు, పటాన్చెరు ఏరియాలో బాగుంటారు. అయితే బీహార్లో పెట్టుకో, లేకపోతే పటాన్చెరులో పెట్టుకో, ఆడ పెట్టుకుంటా ఈడ పెట్టుకుంటా అంటే నడవదు. ఇది వడబోత కార్యక్రమం అంతే తప్ప ఎవడో ఏరేస్తాడు ఎవడో తీసేస్తాడు అని భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తగా దరఖాస్తులు నింపి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. నింపకపోతే మాత్రం మన ఓట్లు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల కార్యకర్తలు జాగ్రత్తగా విని ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో మనం ఎంత బాధ్యతగా పనిచేస్తే రేపు మనకు రాజకీయంగా అంత మేలు జరుగుతుంది. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టమంటున్నారు. ఎవరైనా ఒక 2 ఓట్లతో ఓడిపోతారు. అరే నేను ఈ ఇల్లు రాయించపోతే అప్పుడు ఇది రాయిస్తే గెలిచిపోదు అని తర్వాత బాధపడితే ఏం లాభం? రేపు నీకే నష్టం అవుతుంది. అరే అవి రాసి ఉంటే గ్యారంటీ నాకే పడే ఓట్లు, కానీ నేను ఆ రోజు పట్టించుకోపోతే దరఖాస్తు నింపపోతే 2 ఓట్లతో ఓడిపోతే అని బాధపడితే ఏమొస్తుంది? అందువల్ల ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఎవరైతే ఉన్నారో మన పార్టీ అభిమానులు, మన పార్టీ నాయకుల ఓట్లు మిస్ కాకుండా రాసుకునేటువంటి బాధ్యత కార్యకర్తలుగా మనందరి మీద ఉంది. ఈ ఎస్ఐఆర్ నడుస్తుంది కదా, ఇంట్లోనే సభ్యత్వం చేస్తే అంత గజిబిజి అవుతుంది. పార్టీ శ్రేణులు సర్పంచులు అందరు కూడా ఈ ఎస్ఐఆర్లో యాక్టివ్ ఉన్నారు కనుక కొద్దిగా 4 రోజులు 25 తారీఖు అయిపోగానే మన పార్టీ మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేయాలని మనం నిర్ణయం తీసుకున్నాం. ఒకసారి ఎస్ఐఆర్ అయిపోతే మళ్ళీ 25 తారీఖు తర్వాత మెంబర్షిప్ కార్యక్రమము, కొత్త గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, పట్టణ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు అవన్నీ కూడా మనం వేసుకోవడం జరుగుతుంది. ఆ దశలో అందరం కూడా ముందుకు పోదామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. సో ఈ ఎస్ఐఆర్ది ఇది మెంబర్షిప్ సంబంధించి అది. మరి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు. ఇలా ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో మన సంగారెడ్డికి, మన సదాశివపేటకు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎస్డిఎఫ్లో డబ్బులు ఇప్పించినాం. కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా వచ్చిందేం లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన ఎస్డిఎఫ్ డబ్బులన్నీ వాపసు పోయినటువంటి పరిస్థితి. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టును ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని అటకెక్కించింది, బంద్ చేసింది. ఇలా మన నారాయణ ఖేడ్, మన ఆందోళ్, మన జహీరాబాద్, మన సంగారెడ్డి, మన పటాన్చెరు 5 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేటువంటి బసవేశ్వర సంగమేశ్వరను ఆనాడు కేసీఆర్ గారు రూపొందిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని పక్కకు పెట్టి ఈ సంగారెడ్డి జిల్లాకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి 2-3 సార్లు వచ్చిండు, జైరాబాద్కి వచ్చిండు, జిల్లాలో తిరిగిండు. ఒక్కనాడు సంగమేశ్వర మాట్లాడాడు, బసవేశ్వర మాట్లాడాడు. ఈ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు, జిల్లాలో ఉన్న మంత్రి అసలే మాట్లాడాడు. అంటే ఇవాళ ఎందుకు బంద్ చేసిండ్రు? అంటే మీ నల్లగొండలను లేదా మీకు కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకు ఏమో పైసలు ఇస్తారు, మా సంగారెడ్డి జిల్లా, మా వెనుకబడ్డ బార్డర్లో రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి మా సంగమేశ్వర బసవేశ్వరకు ఎందుకు నిధులు ఇవ్వరు అని చెప్పి ఇవాళ మా జిల్లా పక్షాన నేను ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో కూడా చెప్పాం, సంగమేశ్వర బసవేశ్వరకు నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు జరపకపోతే పెద్ద ఎత్తున రైతులందరినీ కలుపుకొని పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అవసరమైతే బీఆర్ఎస్ నాయకులందరినీ కలుపుకొని ఈ సంగారెడ్డి జిల్లాలో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతామని కూడా మనం చేస్తా ఉన్నా. జిల్లా కాంగ్రెస్ నాయకులారా, మంత్రి గారు మీరు ముఖ్యమంత్రి మెడలు వంచుతారా, ఒప్పిస్తారా, మెప్పిస్తారా? డబ్బులు తెప్పియండి, సంగమేశ్వర ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభం చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా పరిస్థితి ఏంది? ఇలా మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ఆనాడు అధికారంలో ఉంటే మా క్రాంతి గారు, మన భూపాల్ రెడ్డి గారు నాకు ఒక ఫోన్ కొడుతురు, అన్నా
జొన్నలు వచ్చినాయే కొంటలేరే జర ఇబ్బంది అవుతుంది అనగానే నేను కేసీఆర్ గారితో మాట్లాడుతుంటే 2 రోజుల్లో జొన్నల కొనుగోలు కేంద్రం స్టార్ట్. మా చింతన్న ఫోన్ చేస్తుండే, శనిగలు బాగా వచ్చినాయి, ఈసారి ధర లేదు మార్కెట్లో, సంతకు పెట్టాలి అనగానే కేసీఆర్ గారితో మాట్లాడుతుంటే 2 రోజుల్లో శనిగల కేంద్రం పెడదాం. ఇలా పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ పోరాడితే తప్ప, రోడ్లు ఎక్కితే తప్ప, ధర్నా చేస్తే తప్ప ఇలా కొనుగోలు కేంద్రాలు పెట్టలేరు. ఆ శనిగలు కూడా ఏం చేసిండ్రు? కేంద్ర ప్రభుత్వం పండిన పంటలో సారణ కొనమన్నదట, సారణ కొన్నారు, బంద్ పెట్టిండ్రు. అంతేనా? కేటీఆర్ గారు కూడా వచ్చిపోయిండ్రు, నేను కూడా వచ్చి డిమాండ్ చేసినాం. పాపం శనిగలు పండించిన రైతులు తిరిగి తిరిగి ఎదురు చూసి లాస్ట్కు సగం ధరకు అమ్ముకొని ఇలా ఆగమైపోయినటువంటి పరిస్థితి. శనిగలు కొన్న రైతులు జొన్నలు కొన్నారు కొట్లాడంగా. ఆ జొన్నలకు 72 కోట్ల రూపాయలు ఇంకా రైతులకు డబ్బులు చెల్లించాలి. చెప్పుడేమో రేవంత్ రెడ్డి అలా కూర్చుంటాడు, 24 గంటల పైసలు ఎత్తున్నాం, కొనంగానే తెల్లారే బ్యాంకులో పైసలు ఎత్తున్నాం. మరి జొన్నలు కొని 4 రోజులైంది రేవంత్ రెడ్డి, ఎందుకు జొన్న రైతులకు ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 72 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వలేదో నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తక్షణమే వెంటనే ఆ జొన్న రైతులకు ఇవ్వాల్సిన 72 కోట్లు సంగారెడ్డి జిల్లావి రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జొన్న రైతులకు మరి కొన్న జొన్నలకు డబ్బులు విడుదల చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఉన్న ప్రారంభమైన సంగమేశ్వరును బసవేశ్వరుడు పక్కకు పెట్టిండ్రు. కనీసం ఆ ఉన్న సింగూరు ప్రాజెక్టును కూడా మరమ్మతు చేయడం శాతనైతలేదు. వీళ్ళకు సింగూరు రిపేర్ చేస్తామన్నారు, ఉన్న సింగూరును ఖాళీ చేసిండ్రు. ఎండాకాలం ఖాళీ పెట్టాం, జల్లి సింగూరు మరమ్మతు చేస్తామన్నారు. అయిందా? ఇవాళ సింగూరు వాన్నే ఆగిపోయింది. నిజామాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది ఉంది, కామారెడ్డి మంచినీళ్ళకి ఇబ్బంది ఉంది, మెదక్ సంగారెడ్డి జిల్లాకు మంచినీళ్ళకి ఇబ్బంది ఉన్నది, హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది వస్తున్నది. సింగూరు కాల్ చేసి వర్షాలు పడుతున్నాయి, చారణ మరమ్మతు కూడా కాలే. ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇలా ఎంత ముఖ్యమైన ప్రాజెక్టు సింగూరు, సాగునీరు, త్రాగునీరు, పరిశ్రమలకు నీళ్లు ఇచ్చే గా సింగూరును కూడా మరమ్మతు చేసే సోయి మీకు లేకపాయే, పట్టింపు మీకు లేకపాయే. గిన్ని రోజులైనా ఈ రోజు వరకు ఇలా సింగూరు ప్రాజెక్టు కనీసం మరమ్మతు కూడా నోచుకోనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దళితులకు, గిరిజనుల భూములకు పట్టాలిస్తామన్నారు. ఎస్సీ ఎస్టీలకు, అసైన్డ్ భూములకు, బీసీల భూములకు పట్టాలిస్తామన్న కాంగ్రెస్ ఇవాళ వాళ్ళ భూములన్నీ గుంజుకుంటున్నారు. ఒక సంగారెడ్డి నియోజకవర్గంలో 700 ఎకరాల అసైన్డ్ భూమిని ఇవాళ ఎస్సీ ఎస్టీల దగ్గర లాక్కుంటా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సరాల్లో 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములు లాక్కున్నాడు. చెప్పిందేమో పట్టాలిస్తామని, చేసిందేమో ఉన్న భూములు గుంజుకుంటా ఉన్నారు. 50,000 ఎకరాలు లాక్కున్నారు. నువ్వు పట్టా భూములతో సమానంగా డబ్బులు ఇస్తున్నావా? మార్కెట్లో ఇదే సంగారెడ్డిలో 3 కోట్లకు ఎకరం ఉన్నది, వాళ్ళకి 70 లక్షలు ఇస్తాం, 40 ఇస్తాం, 50 ఇస్తామని గుంజుకుంటున్నారు. అంటే ఈ రకంగా దళిత గిరిజనులను కూడా మోసం చేస్తూ ఉన్నారు. మా ఉద్యోగులు ఇవాళ వాళ్ళకు 6 డిఏలు పెండింగ్, పిఆర్సీ ముచ్చటనే మాట్లాడతలేరు, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు వస్తలేవు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు, మాటలేమో కోటలు దాస్తాయి. ఇలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఒకసారి ఆలోచిస్తే ఫీజు రియంబర్స్మెంట్ 12,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డది, రైతు బంధు కింద 30,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డది, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా ఈ రోజు వరకు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అవ్వా తాతలకు 4,000 పెన్షన్ అని మోసం చేసిండ్రు, అక్క చెల్లెలకు 2,500 మోసం చేసిండ్రు. ఇవాళ మీరు చెప్పాలి అక్క చెల్లెలకు ఎట్లా ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో పోతారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 31 నెలలు అయింది, నెలకు 2,500 అంటే ప్రతి అక్కకు చెల్లెకు 77,500 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. చెప్పింది కదా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అన్నాడు. నీ కోటీశ్వరుడు సంగతి తర్వాత, నువ్వు ఇస్తారన్న 1,00,000 రూపాయలు అయితే ఇచ్చేసాయి. నెలకు 2,500 ఇస్తే ప్రతి చెల్లె ప్రతి అక్క లక్షాధికారిని అవుతుంది కదా. గదియవే రేవంత్ రెడ్డి. నిన్న మూసి సుందరీకరణకు నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. పొద్దుగాల పేపర్ చదివితే ఆ కేబినెట్లో కూడా అంత రచ్చ అయిందట. ఏంది రచ్చ? అరే మూసికి నీళ్ళు ఆడికెళ్ళేస్తావు,
మల్లన్న సాగర్కి వెళ్ళి తెస్తా. మల్లన్న సాగర్ ఎవరు కట్టిండ్రు? కేసీఆర్ కట్టిండు. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం. అరే నిన్నటిదాకా కాళేశ్వరం కూలిందని మనమేంటివి? మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు తెచ్చి మూసిలో పోతే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టు కాదా బీఆర్ఎస్ నూకుంటారా అని ఒక మంత్రి అడిగిండట. అరే నువ్వేమో నువ్వు ప్రతిపక్షం అడిగినట్టు అడుగుతున్నావు అంటుండట. ఇది పేపర్లు వచ్చిన మాట చెప్తున్నా నేను. కాళేశ్వరం కూలిందంటివి. కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకుపోతా అందులో పోస్తా అంటే ఎవరి చెవులు పువ్వు పెడుతున్నావు రేవంత్ రెడ్డి? కాళేశ్వరం బందోబస్తున్నది. కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ లో ఈ రోజు కూడా 25 టీఎంసీల నీళ్లున్నాయి. ఆ మల్లన్న సాగర్ నుంచి 4 జిల్లాలకు మంచినీళ్లు పోతున్నాయి, హైదరాబాద్ కు మంచినీళ్లు పోతున్నాయి. రేపు మూసీకి కూడా కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నీళ్లే దిక్కంటే అది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ పార్టీ చేసిన పని. అన్ని సెల్ఫ్ గోల్ అయిపోతున్నాయి. అబద్ధాలు మాట్లాడింది. ఇప్పుడు ఒకటొకటి బయటకు వస్తుంది, ఒకటొకటి బయటకు వస్తుంది. మల్లన్న సాగర్ ఎవరు కట్టి? రేవంత్ రెడ్డి అయ్య గిట్ట కట్టిండా? కాంగ్రెస్ గవర్నమెంట్ గిట్ట కట్టిందా? కేసీఆర్ కట్టిండు, బీఆర్ఎస్ కట్టింది. కాళేశ్వరంలో భాగంగా కట్టినటువంటి మల్లన్న సాగర్ నీళ్లే ఇవాళ మూసీకి హైదరాబాద్ కు దిక్కైనాయి అంటే కాళేశ్వరం హైదరాబాద్ కు వరం, కాళేశ్వరం మూసీ ప్రాజెక్టుకు ఒక వరంగా మారింది ఈరోజు. ఇట్లా చాలా విషయాలు కూడా ఉన్నాయి. నేను మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడితే అనుకోకుండా ఇవాళ నేను చాలాసేపు ఉందాం అనుకున్నా, ఇవాళ రోజంతా మీతోనే ఉండాలనుకున్నా. బట్ సడన్ గా మా దగ్గర ఏదో మీటింగ్ పెట్టింది. సరే మరి ఆడపోతే రాలేదంటారు మళ్ళా, కనుక తప్పకుండా అక్కడికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరు కూడా ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. పార్టీ భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు కూడా దీని మీద ఆధారపడ్డది. ఈ 15-20 రోజులు బూత్ లెవెల్ ఏజెంట్లు జాగ్రత్తగా, అంటే బూత్ లెవెల్ ఏజెంట్లు చేస్తారని పార్టీ సీనియర్ నాయకులు సర్పంచులు మీరు పట్టించుకోకుండా ఉండొద్దు. అందరం కలిసి చేయాలని కోరుతూ జై తెలంగాణ.